నమస్కారం అండి. ఈరోజు మనం ఆరా గురించి చెప్పుకుందాం. అందరికీ ఈ మధ్య కాలంలో ఆరా గురించి కొద్దో కొంచెం తెలుసు. అది కూడా థ్యాంక్స్ టు డాక్టర్ మన్యం మూర్తి. 25 ఇయర్స్ ముందు ఆయన ఆరా ఉంటది అని రిసర్చ్ చేసి మనకొక ఆరా స్కానర్ ఇచ్చినందుకు ఈరోజు చాలామందికి దీని గురించి తెలియడం జరిగింది. మనం ఆరా అంటే ఏంటో చూద్దాం. ఆరా అంటే దివ్య కాంతి వలయము అన్నారు. దివ్యంగా ఉంటుంది అన్నారు. అందుకునే దేవుడి పటాలలో మనం చూస్తాం కదా, తల వెనకాల ఒక హ్యాలో ఉంటుంది లైట్ది. ఆ లైట్ అసలు ఏంటి అని నాన్నగారు రిసర్చ్ చేస్తున్నప్పుడు చూస్తే అది మన వేదాల్లో కూడా రాసుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఫారినర్స్ దాన్ని కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మనం అవును ఇది మాది, మా వేదాల్లో ఉంది అని మనం ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాలోకి రావాలి, అప్పుడు మనం అవును అది ఉంది అని చెప్తాం. సో ఈ ఆరా ఏంటి అని చూద్దాం. దివ్యకాంతి వలయము అన్నారు చూసారా, ఇది సూక్ష్మం. మన సృష్టిలో మనకి కనపడే మొత్తం ఘన పదార్థం సాలిడ్గా కనిపించే జస్ట్ 1% ఆఫ్ క్రియేషన్ అండి. ఈ ప్లానెట్స్ చూస్తున్నారు, నక్షత్రాలు చూస్తున్నారు, ఎర్త్ని చూస్తున్నారు, ఎర్త్లో బిల్డింగ్స్ చూస్తున్నారు, ట్రీస్ చూస్తున్నారు, ఇవంతా 1% ఆఫ్ ద క్రియేషన్. కానీ సూక్ష్మము 99%. దాని గురించి తెలియకుండా మనకి ఉట్టి మనం సాలిడ్స్ కనిపించే వస్తువులు ఫిజికల్ థింగ్స్ వెనకాలే పరిగెడతా ఉన్నాము. అందుకునే ఇంత డెవలప్మెంట్ అయ్యి ఇన్ని సుఖాలు కంఫర్ట్స్ మనం తయారు చేసుకున్నా మనం హ్యాపీ లేవు. ఎందుకంటే ఎక్కడో మనం సూక్ష్మాన్ని మర్చిపోయాము, లేకపోతే మన ధ్యాస అటు వెళ్ళలేదు. కానీ మన ఋషులు చాలా చాలా కోటి కోటి ధన్యవాదాలు వాళ్ళకి. వాళ్ళు మనకి అకల్ట్ సైన్స్ అని, మిస్టిక్ సైన్స్ అని మొత్తం సూక్ష్మం గురించే చెప్పారు. సో ఫస్ట్ మనం సూక్ష్మం తెలుసుకోవాలి అంటే ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. నాన్నగారు ఒక వీడియోలో చెప్పారు E=mc² అని. అంటే ఐన్స్టీన్ గారు చెప్పారు ఎనర్జీ మ్యాటర్ అని. అప్పుడు మనం అనుకున్నాము అవును కదా, అది కూడా వేదాల్లోంచే వచ్చింది. నికోలస్ టెస్లా అనే ఆయన ఏమన్నాడో తెలుసా, ఈ ప్రపంచం రహస్యాలు నీకు తెలుసుకోవాలి అంటే ఉట్టి నీకు ఎనర్జీ గురించి, ఫ్రీక్వెన్సీ గురించి, వైబ్రేషన్ గురించి తెలిస్తేనే ఈ ప్రపంచంలో ఉన్న సీక్రెట్స్ నీకు తెలుస్తాయి అని. సో మనకి ఏమన్నా తెలుసా దీంట్లో? ఎనర్జీ గురించి, వైబ్రేషన్ గురించి ఇప్పుడు వరకు నేను చెప్పిన వీడియోస్ రకరకాలుగా చెప్తా ఉన్నాను. కానీ ఎప్పుడు నేను మాట్లాడినా ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ గురించే మాట్లాడాను. సో ఈ ఆరా ఉంది చూసారా, మన చుట్టూరు ఒక స్పెరికల్, ఒక బాల్ లాగా ఉంటుంది. మన నుంచి పైకి ఎంత ఉంటుందో మన నుంచి కింద కూడా అంతే ఉంటుంది. ఒక హెల్దీ బాడీ ఉంది అంటే ఏ డిసీజ్ లేకుండా నార్మల్గా ఏం జెమ్ స్టోన్స్, ఏమి పాజిటివ్ ఎనర్జీ ఆర్టికల్స్ వేసుకోకుండా 2.5 to 2.8 మీటర్స్ ఉంటుందండి రేడియస్. మీటర్స్లో మన నుంచి రేడియస్, మన చుట్టూరు, మన పైన, మన కింద చుట్టూరు. కానీ అదే సిక్ పర్సన్ ఉంటే ఆ ఆరా తక్కువ అవుతూ మొదలు పెడుతుంది. ఫీమేల్స్కి 2.4 to 2.6 మీటర్స్ ఉంటుంది. ఎప్పుడైతే సిక్నెస్ అయినా, లీకేజ్ అయినా, బ్లాకేజ్ అయినా స్టార్ట్ అవుతుందో మన బాడీలో, అప్పుడు మన ఆరా ష్రింక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎనర్జీ బాల్ ఉంది చూసారా, అది మన బాడీ లాక్కుని హీలింగ్కి యూస్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే
2 మీటర్స్ వరకు వస్తదో మన ఆరా, అప్పుడు మనకి ఒంట్లో బాగోపోతాము, ఏదో ఇబ్బందిగా ఉంటాము. ఉంటాము గానీ, మనం అది కూడా పొడిగిచ్చేస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే 2 మీటర్స్‌కి తగ్గుతదో రేడియస్ మన బాడీలో ఆరా, అప్పుడు మనకి డాక్టర్ దగ్గరికెళ్ళాల్సొస్తది. మనకి సపోర్ట్ కావాల్సొస్తది. మన ఆరాకి వైబ్రేషన్ రూపంలో ఒక మెడిసిన్ అయినా, ఒక రెమెడీ అయినా, అది అలోపతి అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు, లేకపోతే అది ఇంకా హోమియోపతి అవ్వచ్చు, లేపోతే ఆల్టర్‌నేటివ్ హీలింగ్ అవ్వచ్చు. కానీ మనకొక ఇన్‌పుట్ ఆఫ్ ఎనర్జీ కావాలా, మన ఈ కంటైనర్‌ని ఇంటాక్ట్ ఉంచటానికి. ఎప్పుడైతే 1.8, 1.5కి అట్లా దిగిపోయిందంటే ఏదో ఆర్గన్స్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్సో, ఏదో సివియర్ డిప్లీషన్ ఆఫ్ ఎనర్జీ ఈ ఆరా నుంచి పంచర్రో ఏదో జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవాల. మోస్ట్‌లీ మేము చెక్ చేసిన ఐసీయూ యూనిట్స్‌లో మనుషులు చూసారా 1.2, 1.3 ఆరా ఉంటది. చాలా తక్కువుంటది. వాళ్ళు లైఫ్ సేవింగ్ డివైసెస్ మీద ఉంటారు. వాళ్ళు ప్రాణశక్తి నశిస్తూ ఉంటది. అలాంటి వాళ్ళని లైఫ్ సపోర్టింగ్ డివైసెస్ మీద పెడతారు. ఎప్పుడైతే మన ఆరా రోజు డిప్లీషన్‌లోకి వస్తే మనకు తెలుసు, ఇంకా ఈ బాడీ డిసింటిగ్రేట్ అవుతూ మొదలు పెడుతుంది. లైఫ్ ఫోర్స్ హోల్డ్ ఆన్ చేసుకోలేకపోతుంది బాడీకి అని. సో, ఈ ఆరా అంత ఇంపార్టెంటు. దీన్ని ఎట్లా అండి మనం అసలు ధ్యాస ఇవ్వలేదు దీని గురించి. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం సూక్ష్మంలో చూడాలి. కొత్తవి ఏమన్నా తయారు చేయాలి, కొత్తవి ఏమన్నా తెలుసుకోవాలి అంటే, ఇట్స్ హై టైమ్ మనం సూక్ష్మంలో చూస్తాం మొదలుపెట్టాలి. ఎందుకంటే, ఫిజికల్‌లో చాలా ఆవిష్కారాలు జరిగిపోయినాయి. ఒక సెల్ ఫోన్ వచ్చింది, దానికంటే మంచి సెల్ ఫోన్, దానికంటే మంచి సెల్ ఫోన్, దానికంటే మంచి అంతే తప్పించి దాని నుంచి బయటే ఆలోచించలేకపోతున్నాం. సో, మనకి ఇప్పుడు నెక్స్ట్ స్కోప్ ఎక్కడుంది అంటే, ఈ ఆరాలో. సో, ఈ ఆరా వైబ్రేషనల్ ప్యాటర్న్‌లో ఉంటది. అది ఒక లయలో ఉంటది. ఒక సుర్‌లో ఉంటది. ఎప్పుడైతే అది లయలో ఉంటదో, అప్పుడు మన బాడీ చాలా రిలాక్స్డ్‌గా, మంచి మానసికంగా, శారీరకంగా హెల్తీ ఉంటది. ఎప్పుడైతే లయ తప్పిందో, అంటే ఇబ్బంది వచ్చింది. బాడీలోకైనా, ఇంట్లోకైనా. అది ఇల్లు కూడా ఉండొచ్చు. ఎందుకంటే, ఇంటిది కూడా ఒక ఆరా ఉంటది. ఆ ఆరా ఎంత పవర్‌ఫుల్ ఉంటదో, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తది. ఎప్పుడైతే లీకేజ్ ఉందో ఎనర్జీ రూపంలో, దాన్ని వాస్తు దోషం అంటారు ఇంట్లో. అదే హెల్త్ డిఫెక్ట్స్ అంటారు మన శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే. సో, ఆరా బేసికలీ ఇంపార్టెంట్ ఎందుకంటే, ఇది ఒక వైబ్రేషన్ రూపంలో ఉంటది. ఇది తన పక్కన ఉన్న అన్నిట్లి ఆరా తోటి ఇంటరాక్ట్ అవుతది. ఎందుకంటే, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ జరుగుతూ ఉంటది. మీ ఇంట్లో, మీ వస్తువుల మధ్యన, వేరే వాళ్ళ మధ్యన, మనుషుల మధ్యన. సో, ఎప్పుడైతే ఒక్కొక్క మనుషులు ఉంటారు చూసారా, వాళ్ళు ఆరా సక్ చేసేవాళ్ళుంటారు. ఎందుకంటే, వాళ్ళ ఎనర్జీ ఎలాగుంటదంటే, మన ఆరా లాగేస్తది. సో, ఇలాంటి వాళ్ళని, అలాంటి ఎనర్జీస్‌ని ఎనర్జీ వాంపైర్స్ అంటారు. వాళ్ళు అయినా, వస్తువులైనా మన ఎనర్జీ మీద జీవిస్తది. మన ఎనర్జీని లాక్కుని అవి సస్టైన్ అవుతానికి చూస్తాయి. సో, ఈ ఆరాని మనం చేసుకుని, మనం ఎంత పెంచుకుంటే అంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ మన హెల్త్, మన ఫేసు, మన ఎనర్జీ ఫీల్డ్ ఉంటాయి. సో, మీరు ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళని చూసారా? మార్నింగ్ వాక్స్‌కి వెళ్ళే వాళ్ళని చూసారా? బ్రహ్మముహూర్తాల మీద లెగిసే వాళ్ళని చూసారా ఎప్పుడైనా? వాళ్ళు డైరెక్ట్ ఎనర్జీని లోపలికి తీసుకుంటారు. ఒక ఛానెల్ లాగా. ఎస్పెషల్లీ బ్రహ్మముహూర్తంలో లెగిసేవాళ్ళు. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ కూడా ఆ వైబ్రేషన్‌లో ఉంటది. అప్పుడు మనం డైరెక్ట్ కనెక్టివిటీ ఎనర్జీ తోటి ఉంటది మన బాడీకి. అప్పుడు మనం ఎనర్జీ తీసుకుంటే మన చాలా మటికి ప్రాబ్లమ్స్,
వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం మనం చాలా బ్యాలెన్స్‌లోకి, ఎమోషనల్ బ్యాలెన్స్, ఫిజికల్ బ్యాలెన్స్‌లోకి వస్తాము. సో, ఈ ఎనర్జీని మనం ఇంటాక్ట్ పెట్టుకుంటానికి జిమ్‌కైనా ఎళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, మార్నింగ్ వాక్ అయినా చేయొచ్చు. మెడిటేషన్, మెడిటేషన్ అంటే స్థిరంగా ఒక చోట కూర్చుంటాం. మెడిటేషన్ అంటే ఇలా కూర్చొని మైండ్‌ని కంట్రోల్ చేస్తాం కాదండి. అవేర్‌నెస్ తోటి కూర్చుంటాం. ఆ నిమిషంలో ఉంటాము. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వస్తామో, మన ఎనర్జీ బయట ఉన్న ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి మన వైబ్రేషన్ పెరుగుతూ మొదలుపెడుతది. సో, ఆరా ఎప్పుడు అలైన్డ్‌గా ఉండాలా ఎగ్జిస్టెన్స్ తోటి, నేచర్ తోటి. లయలో ఉండాలా. ఒక ప్యాటర్న్‌లో ఉండాలా. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ డిస్టార్ట్ అవుతదో, అప్పుడు సూక్ష్మంలో మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే సూక్ష్మంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో, అవి నెమ్మదిగా, నెమ్మదిగా ఫిజికల్‌లో మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎప్పుడైనా ఏ ప్రాబ్లమ్ బీజమైనా, ఏ థాట్ బీజమైనా ఫస్ట్ మన సూక్ష్మ శరీరంలోకొస్తది. ఆ తర్వాత అది ఫిజికల్ ప్రాబ్లమ్‌గా, ఫిజికల్ బాడీలోకి వస్తది. మనము సూక్ష్మంలోనే దాన్ని గుర్తిస్తే అక్కడి నుంచి తీసేస్తాం చాలా ఈజీ. ఫిజికల్లీ మేనిఫెస్ట్ అయిన తర్వాత చాలా టైం పడతది. దాన్ని ఆ వైబ్రేషన్‌ని మనం సెట్ చేసుకుంటానికి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.